Studio One News. Follow for latest updates. Link in description. కమ్ముకుంటోన్న యుద్ధ మేఘాలు. యుద్ధం వస్తే కేటగిరీ 2 హిట్ లిస్ట్ లో హైదరాబాద్, వైజాగ్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. పిఓకేలో ఉగ్రమూకల నివాసాలే టార్గెట్ గా విరుచుకుపడింది. దాంతో పాకిస్తాన్ లో అలజడి రేగుతోంది. ఇది మరింత పీక్ స్టేజ్ కు చేరి భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దేశంలోని ఏ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ గా చేసుకునే అవకాశం ఉంది? అందులోనూ తెలుగు రాష్ట్రాలపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. భారత్ పాక్ వార్ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్, పోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా డివిజన్ చేశారు. ఈ లెక్కన కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండటంతో అదే పాకిస్తాన్ కు మెయిన్ టార్గెట్ గా భావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో పాటు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, వైజాగ్ లు కేటగిరీ 2లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే పాకిస్తాన్ ప్రధానంగా టార్గెట్ చేసే ప్రాంతాల్లో హైదరాబాద్, విశాఖ ఉండటంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలర్ట్ అవుతోంది. హైదరాబాద్ లో రక్షణ పరిశోధన రంగాలకు చెందిన డిఆర్డిఓ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ విండ్ టన్నల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ లాంటి అనేక రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉన్నాయి. ఇవి అగ్ని, పృథ్వీ, ఆకాశ్, బ్రహ్మోస్ వంటి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేటగిరీ 2 హిట్ లిస్ట్ లో హైదరాబాద్ ఒకటిగా చేరింది. మరోవైపు యుద్ధం వస్తే కేటగిరీ 2 హిట్ లిస్ట్ లో విశాఖపట్నం కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారుతోంది. విశాఖలోనూ భారత రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉండటంతో కీలకంగా స్థానాన్ని సంపాదించింది. ప్రధానంగా విశాఖ తూర్పు నౌక కమాండ్ కు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఇండియన్ నేవీలో అతి ముఖ్యమైన కమాండ్లలో ఒకటిగా ఉంది. దీని ద్వారా తూర్పు తీరం, బంగాళాఖాతంలో సముద్ర రక్షణ కార్యకలాపాలు నిర్వహించబడతాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, నావల్ డాక్ యార్డ్, మేనేజ్మెంట్ అండ్ ఆర్మమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటి కీలక సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు విశాఖలో డిఆర్డిఓ యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్ల కోసం పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలోనే సైబర్ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది.